అంగన్వాడీ అంటే ఎట్లుండాలనుల్లా మంచిగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం ఇచ్చుట్లల్లా ముందు జాగలో ఉంటది. కానీ గిక్కడ గట్ల జరుగుతలేదు. వాళ్ళ వెంట పోషకాహారంలా గుడ్లల్లా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయట. మరి అదేందో చూడుండ్రి. ఇక అనుల మనకు సత్యపిండి బల్ల అంటే తెలిసే ఉండాలి. ఈ సత్తపిండి బడి అనుతోటే మన అందరికి మన చిన్నప్పుడు బాల్య జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తున్నాయి అనుల్లా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఎక్కడ జరిగిందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం పథకం కింద ప్రభుత్వం ఏం చేసిందంటే కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది అనుల్లా. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను గట్లని నాణ్యమైన బాలామృతం సరఫరా చేస్తున్నది. కాకపోతే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో నాణ్యమైన గుడ్లు బాలామృతం సరఫరా చేస్తలేరంట. ఆ గుడ్లను తీసుకుపోయిన ఒక వ్యక్తి వాటిని కూర వండుదామని గుడ్లను కొట్టంగానే దాంట్లోకెళ్ళి ఖరాబ్ అయిన వాసన వచ్చిందంట. ఇట్లా వాసన వచ్చుడుతోటే ఆ వ్యక్తి ఆందోళన చెందకుండా దీనిపైన సంబంధిత అధికారులు ఎంబటే చర్య తీసుకొని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన గుడ్లను బాలామృతాన్ని పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన గుడ్లను చూసుకొని బాలామృతాన్ని చూసుకొని తేవాలి కదా. ఇట్లా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఇస్తే లోపల పెరుగుతున్న బిడ్డలకు అనారోగ్యం కలుగుతుంది కదా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. నా పేరు అభి. ఇక్కడ బంజారాల్స్లో మా మిస్సెస్కి ఎక్స్ వస్తాయి అంగన్వాడీ స్కూల్లో. అయితే నేను 3 days బ్యాక్ తీసుకెళ్ళిన సాటర్డే రోజు. అయితే ఈరోజు తిందామనేసి ఉడకబెడదామని చూసుకుంటే అన్నీ చాలా పురుగులు ఉన్నాయి అందులో. అది తినడానికి కూడా మరి విపరీతంగా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా వస్తుంది. నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా అంగన్వాడీ మేడం వాళ్ళు చూసుకోవాలని చిన్న విన్నపం.